Welcome to KR Engineering and Career Guidance YouTube channel. KR Engineering and Career Guidance YouTube channel వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా మా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. కాబట్టి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇవే కాకుండా మీరు జనరల్ వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ కోసం ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కి జస్ట్ హాయ్ అనే మెసేజ్ పంపితే నేను మీకు గ్రూప్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం. ఇది 6వ సంవత్సరం మన గైడెన్స్ ఇవ్వడం. కాబట్టి ఈ అవకాశాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కానీ, లాస్ట్ ఇయర్ మనకు వేరే రాష్ట్రాలు, మనకు కర్ణాటక నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు. వారి లాంగ్వేజ్లో మనం ఇన్ఫర్మేషన్ అందించాం. మరి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని కోరుతూ, మరి ఈరోజు ఏంటంటే ఏ ఇంటర్ విద్యార్థిని, ఎంపీసీ విద్యార్థి, ప్రధానంగా సెకండ్ ఇయర్ విద్యార్థి చూస్తే పూర్తి సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నారు. మరోవైపు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ జేఈ మెయిన్స్పై ఇన్స్టిట్యూషన్స్, జూనియర్ కాలేజెస్ కూడా కంప్లీట్గా విద్యార్థుల్ని దానిపై దృష్టి కేంద్రీకరింపజేసి సీరియస్నెస్ ప్రిపరేషన్పై పట్టుబడుతూ ఉన్నాయి. మరి ఈ జేఈ మెయిన్స్ పరీక్షకి ఎందుకు ఇంత క్రేజీ వచ్చింది? మిగతా ఎన్నో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా వరకు ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మరి ఈ జేఈ మెయిన్స్ ప్రతి వారు దీనిలో మంచి పర్సెంటేజ్ సంపాదించాలని కోరుకోవడంలో ఉన్న ఇంటిమేసీ ఏంటి? జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో మీరు మెరుగైన పర్సెంటేజ్ సాధించడం ద్వారా మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అంటే జేఈ మెయిన్స్ స్కోర్ అనేది దాదాపు చాలా అడ్మిషన్స్కి, నాట్ ఓన్లీ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, అటు అడ్వాన్స్ వైపు కూడా మనం క్వాలిఫై వెళ్ళిపోతాం. ఒకవేళ అడ్వాన్స్లో వస్తే దానికి మార్గసూచకంగా ఉంటుంది. మరి అవే కాకుండా ఆల్రెడీ మనకు జేఈ మెయిన్స్లో మంచి స్కోర్ వస్తే ఎన్ఐటీస్లో జాయిన్ అవుతాం, టాప్ ఎన్ఐటీస్లో, ట్రిపుల్ ఐటీస్లో, జిఎఫ్టీఎస్లో జాయిన్ అవుతాం. ఇవి కాకుండా ఈ జోసా కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేసే సీట్లే కాకుండా ఆల్రెడీ టాప్ మోస్ట్ మనం ఏవైతే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అనుకుంటున్నాం, కొంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ మనకు జేఈ మెయిన్స్ ద్వారా కూడా ఫిల్ చేయబడతాయి. ట్రిపుల్ ఐటీ బెంగళూరు లాంటి ఇన్స్టిట్యూషన్స్, ఢిల్లీ లాంటి ఇన్స్టిట్యూషన్స్, ఇవి జోసా కౌన్సిల్లో ఉండవు. ఈ 3 ట్రిపుల్ ఐటీస్ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, ఇవి కూడా జేఈ మెయిన్ స్కోర్ ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాదు శస్త్రా లాంటి యూనివర్సిటీస్ కావచ్చు, లేదా అమృత లాంటి యూనివర్సిటీస్ కావచ్చు, ఎస్ఆర్ఎం లాంటి యూనివర్సిటీస్ కావచ్చు, మణిపాల్ లాంటి యూనివర్సిటీస్ కావచ్చు, టెస్ట్ లాంటి యూనివర్సిటీస్ కావచ్చు, చాలా టాప్ మోస్ట్ బ్రాండెడ్ యూనివర్సిటీస్ మొత్తం టోటల్గా జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా మీకు అడ్మిషన్స్ ఇస్తాయి. అంటే మరి చివరికి ఈ జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మీకు ఎక్కడ సీట్ రాలేదు, ఒకవేళ వచ్చినా సాటిస్ఫై అనిపించలేదు. మీకు ఇంకో గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో, టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో కన్వీనర్ కోటా ఫీజుకి మీరు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా బి కేటగిరీ సీట్ల ద్వారా అడ్మిషన్ కావచ్చు. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ కూడా ఉంది. అంటే దాదాపు ప్రతి సంవత్సరం ఈ బి కేటగిరీ ద్వారా కొన్ని వందల మంది, కొంతమంది దూరం ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ వస్తే నచ్చని వాళ్ళు ఇక్కడ బి కేటగిరీ ద్వారా జేఈ స్కోర్ ద్వారా జాయిన్ అవుతున్నారు. అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే కేవలం జేఈలో మీరు మంచి పర్సెంటేజ్ సాధించడం ద్వారా ఎన్నో అవకాశాలు మీ పిల్లలకు వస్తాయి. కాబట్టి ఎందుకు జేఈపై ఒక్కదానిపైన కాన్సెప్ట్ చేయాలంటే జేఈ ప్రిపరేషన్ కావడం ద్వారా మిగతా ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా మీ పిల్లలు ఖచ్చితంగా ఈ సబ్జెక్టుతో మిగతా ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా సక్సెస్ అవుతారు. కాబట్టి ఆల్మోస్ట్ డైలీ మీకు జేఈ మెయిన్స్ వీడియో గురించి దాదాపు తెలుగులో ఎక్కువ వీడియోస్ చేసి ఉన్నాం మనం జేఈ మెయిన్స్ పరీక్ష గురించి. ఈ ఒక్క పరీక్ష ద్వారా ఎన్నో అవకాశాలు విద్యార్థులకు ఉండబోతున్నాయి. కాబట్టి ఈ పరీక్షను నెగ్లిజెన్స్ చేయకండి. ఈ స్కోర్ ద్వారా మీకు ఎన్నో అడ్మిషన్స్ తీసుకోవచ్చు. మీరు అనుకుంటే ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలోకి వెళ్ళొచ్చు, జోసా కౌన్సిల్లో పార్టిసిపేట్ చేయొచ్చు, తెలంగాణ ఎంసెట్ బి కేటగిరీ ద్వారా నోటిఫికేషన్ ద్వారా జేఈ స్కోర్తో జాయిన్ అవ్వచ్చు, టాప్ మోస్ట్ ఆల్ ఇండియాలోని ప్రైవేటు యూనివర్సిటీల వైపు కూడా వెళ్ళొచ్చు. కాబట్టి పూర్తిగా జేఈ మెయిన్స్ సెషన్ 1లోనే మీరు మంచి పర్సెంటేజ్ సాధించడానికి ఎవ్రీ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఒక మొక్కవోని యజ్ఞంతో ఈ 90 days ప్రయత్నం చేయాలని కోరుతూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.